అలా ఉండి ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసరికి గుణదల ఏరియా అండి. ఇది ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏలూరు రోడ్డు, రామవరపాడు వెళ్ళడానికి రోడ్డు అండి. ఇది గుణదల నుంచి ఇక్కడ మనకి ప్రాపర్టీ ఉందండి ఏలూరు రోడ్డు ఫేసింగ్ తోటి. ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసరికి మొత్తం 300 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది స్తంభం ప్లస్ చెట్టు కావాలంటే తీసేసేయచ్చండి ఒకవేళ మీకు అడ్డం అనిపిస్తే కనుక. ఇక్కడ ఆల్రెడీ మనకి బిల్డింగ్ ఉందండి, రెంట్స్ వస్తున్నాయి. ఒక్కొక్క పోర్షన్కి కూడాను 5,500 రూపాయలు రెంట్స్ వస్తున్నాయి. అలాగే 4 పోర్షన్లు ఉన్నాయి. ఈ స్ట్రీట్ ఇప్పుడు పక్కన కనబడుతుంది కదా, గ్యాప్ వచ్చేసరికి వెనక వెళ్ళడానికి రోడ్డు అండి. ఇది వెనక వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి. అది కాకుండానే 300 గజాలు అండి. ఇది దీంట్లో వచ్చేసరికి రిజిస్ట్రేషన్ 100 గజాలు, బీఫామ్ ల్యాండ్ వచ్చేసరికి 200 గజాలు వస్తుందండి. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ వాల్యూనే గవర్నమెంట్కి కట్టేదే మనకి 70,000 రూపాయలండి గజానికి రిజిస్ట్రేషన్ వాల్యూ ఇది. ఇందులో వచ్చేసరికి మొత్తం 4 పోర్షన్స్ ఉంటాయండి. వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు 4 వీడియోలు పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇది మొత్తం కలిపి 4 పోర్షన్లు అండి. లోపలికి కూడా వెళ్ళి చూద్దాము. ఒక పోర్షన్లోకి వెళ్తామండి. సేమ్ అలాగే ఉంటుంది మిగతా పోర్షన్స్ కూడాను. ఈ వరండా ఉంది కదండి, అది వరండా, కామన్ వరండా, అందరికీ వాడుకోవచ్చు ఈ పోర్షన్స్ అందరూ కూడాను. ఇదిగోండి ఈ ప్లేస్ ఉంది కదా, ఖాళీ ప్లేస్ కూడా కలిపి 300 గజాలండి. ఇది మొత్తం కంప్లీట్గా స్లాబ్ వేస్తుందంటే రెంట్స్కి ఇచ్చుకోవచ్చు, మీకు రిపేర్ వర్క్ అయితే ఏం లేదు. ఫస్ట్ వచ్చేసరికి హాల్ ఉంటుంది, మధ్యలో బెడ్రూము, వెనకాల వంటగది, ఆ తర్వాత బాత్రూమ్ వస్తుందండి. ఏ గదికి అది ఆ గదికి మనకి సపరేట్ బాత్రూమ్ ఉంటుంది. ఒకసారి చూడండి, వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. ఇది మెయిన్ ఫెచింగ్ ఏంటంటే ఏలూరు రోడ్డు తోటి ఉందండి ఫేసింగ్. ఏలూరు రోడ్లో నుంచి డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు. వెహికల్ కూడా పార్కింగ్ ఉందండి. ఏలూరు రోడ్లో నుంచి డైరెక్ట్గా ఇటు తీసుకొచ్చేసేయచ్చు మన ఇంటికి. ఇప్పుడు లోపలికి వెళ్దామండి, ఒక పోర్షన్ చూపిస్తాను. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ప్రైస్ ఒకసారి చెప్తానండి. మొత్తం కలిపి ఇస్తారండి. ఇది మొత్తం 300 గజాలు కలిపి ఇస్తారు. కలిపి 99 లక్షలు చెప్తున్నారండి. లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసరికి హాల్ ఏరియా. దీని తర్వాత వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూము. మీకు స్లాబ్ వర్క్ కూడా ఎలా ఉందనేది చూపిస్తానండి మొత్తం డీటెయిల్గా. దీని వెనకాల మనకి వంటగది వస్తుంది. వంటగది తర్వాత బాత్రూమ్ వస్తుందండి. ఇదిగోండి ఇది వంటగది. డీటెయిల్స్ కోసం ఇంకా కావాలంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.